హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి మీరిక్కడ చూసినట్టయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో, ఇది చాలా మంచి అవకాశం. చాలా ఎక్కువ నోటిఫికేషన్, చాలా ఎక్కువ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో, ఇది మళ్ళీ మళ్ళీ రాదు. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ అదేవిధంగా మన వీడియోని లైక్ కూడా చేయండి. సో, ఇక్కడ మనం ముందుగా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ 8,000 ప్లస్ వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, వేరియస్ జాబ్ పోస్ట్‌కి అన్ని జాబ్ పొజిషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఏ పొజిషన్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎలాగ అప్లై చేయాలి? నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతది? ఇలా ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ అంటే అలాగే మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి 12థ్ ప్లస్ ఉంటే 12థ్ ఉంటే సరిపోతుందనమాట. ఇంకా హైయర్ ఉన్నా పర్లేదు కానీ బేసిక్ మినిమమ్ వచ్చేసరికి 12థ్ అనమాట. 12థ్ పాస్ అనమాట. సో, అలా ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో, ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ పోస్టల్ నేమ్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. అదేవిధంగా మనకి ఇక్కడ ఇది ఎన్టీపీసీఎల్. ఎన్టీపీసీ లో మనకి చూసుకుంటే ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, అలాగే జూనియర్ క్లర్క్. సో, మనకి గ్రాడ్యుయేట్ అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీస్‌లో డివైడ్ చేసి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ బి అనేది మనకి అండర్ గ్రాడ్యుయేట్ అనమాట ఎన్టీపీసీ. అలాగే ఏ అనేది మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ వాళ్ళకనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా చూసుకుంటే స్టేషన్ మాస్టర్‌కి మనకి ఇక్కడ చూసుకుంటే 615 వేకెన్సీస్ రిలీజ్ చేశారనమాట. సో, అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి మనకి 3,423 వేకెన్సీస్ అనమాట. ట్రాఫిక్ అసిస్టెంట్‌కి వచ్చరికి 59. అదేవిధంగా మనకు కూడా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే 921 వేకెన్సీస్ అనమాట. సో, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్లు చూసుకుంటే మనకి ఎక్కువ నోటిఫికేషన్ వచ్చేసరికి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కి మనకి ఎక్కువ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. 2424 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2,424 వేకెన్సీస్ మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కి పొజిషన్‌కి మనకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, అలా ఈ 2 మనకి ఈ ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్‌లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్‌లు కలిపితే మనకి 8,000 ప్లస్ వేకెన్సీస్ అనమాట. మనకి అక్కడ చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ అవ్వలేదు. మనకి వితిన్ 1 వీక్‌లో మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి ఇక్కడ చూసుకుంటే వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 వీక్. సో, మేబీ నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ కల్లా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటది. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఆ నోటిఫికేషన్ మనకి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అప్డేట్ చేస్తాం. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ పోస్ట్‌కి మనకి కంప్లీట్ బ్లాగ్ పోస్ట్ అనేది రాయడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి డీటెయిల్‌గా ఒక టేబుల్ అనేది రెడీ చేశాను. ఇక్కడ చూసుకుంటే టోటల్ వేకెన్సీ వచ్చేసరికి మనకి 8,000 ప్లస్ చెప్పాను కదా! 8,875 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందులో మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్‌కి చూసుకుంటే దాదాపు 5,800 పోస్టులు అనమాట. వేకెన్సీస్ అనమాట. సో, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ చూసుకుంటే మినిమమ్ 12థ్ పాస్ పోస్టులకి 3058 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమమ్ 18 అండ్ అలాగే మాక్సిమం 36 ఇయర్స్ అనమాట. మనకు అదే విధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ సీబీటీ 1 ఉంటది. దాని తర్వాత సీబీటీ 2 ఉంటది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో, దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఉంటది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటదనమాట. ఇవన్నీ మీరు క్వాలిఫై అయితే మీకు ఆటోమేటిక్‌గా జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతదనమాట. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదంటే 12థ్ పాస్. సో, ఇది గ్రాడ్యుయేట్ వాళ్ళకి, ఇది అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకనమాట. అండర్ గ్రాడ్యుయేట్ వరకు మనకి మినిమమ్ 12థ్ పాస్ అయ్యుంటే సరిపోతుందనమాట. సో, మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చూసుకుంటే మనకి షార్ట్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారనమాట ప్రెజెంట్. కానీ అఫీషియల్‌గా నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో, అఫీషియల్‌గా రిలీజ్ చేసిన తర్వాత మీకు డెఫినిట్‌గా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అప్డేట్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే సో, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కంటే మనకి కేటగిరీ బి వాళ్ళకి అంటే మినిమమ్ 12థ్ పాస్ ఉన్న పోస్టులకి మనం చూసుకుంటే లెవెల్ 2, లెవెల్ 3 ప్రకారంగా మనకి పే చేయడం జరుగుతదనమాట. సో, అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు చూసుకుంటే మనకి లెవెల్ 5, లెవెల్ 6 ప్రకారంగా మనకి పే చేయడం జరుగుతదనమాట. కాకపోతే ఇందులో ఇద్దరికీ కూడా మనకి గవర్నమెంట్ అలవెన్సెస్ రావడం జరుగుతదనమాట. డిఏ అలవెన్సెస్, డీర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్, అలాగే పెన్షన్, హెల్త్ బెనిఫిట్స్, ఈపీఎఫ్ ఇలా ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి
ఈ యొక్క 2 పొజిషన్స్‌కి అంటే యూజీ పోస్ట్‌లకి అలాగే గ్రాడ్యుయేట్ పోస్ట్‌లకి రెండిటికి మనకి అప్లికేబుల్ అవుతాయన్నమాట. రెండిటికి వస్తాయన్నమాట. సో, ఇది ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ప్రెజెంట్ మనకి ప్రాసెస్ అప్లై డేట్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా అవేవి కూడా రిలీజ్ అవ్వలేదు. సో, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే. సో, రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. మన కమ్యూనిటీ పోస్ట్‌లో లేకపోతే ఇదే వీడియో డిస్క్రిప్షన్‌లో మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతున్నాను అండ్ థాంక్ యూ సో మచ్.